మనలో ప్రతి ఒక్కరము మన తండ్రి అయిన దేవుణ్ణి ఘనపరచాలి, గౌరవించాలి, మహిమపరచాలి, కీర్తించాలి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. ఆ మొదటి 2 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లయింది, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచును. ఈ లేఖనంలో మన ప్రభువు అయిన క్రీస్తు యేసు తండ్రి వద్ద నుండి ఒక మహిమను కోరుతున్నాడు అన్నమాట. నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచును. మొదట క్రీస్తు దేవుణ్ణి మహిమపరిచినాడు, అనగా ఆయనను గౌరవించినారు, ఘనపరిచినారు. 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి అయిన దేవుడు ఏ పనిని క్రీస్తు యేసునకు అప్పగించినారో ఆ పనిని క్రీస్తు యేసు లోకంలో ఉన్నప్పుడు సంపూర్ణముగా నెరవేర్చినాడు. అందువలన తండ్రికి మహిమను కలుగు చేసినాడు. ఏ తండ్రి అయినా పిల్లలకు ఏ పనిని అప్పగిస్తారు, ఆ పనిని పిల్లలు తండ్రి చెప్పిన విధంగా చేసి ముగిస్తే ఆ తండ్రిని గౌరవించినట్టు, మహిమపరిచినట్టు. ఏ పిల్లలు తండ్రి చెప్పినటువంటి పనులను చెయ్యలేదు, ఆ పిల్లలు తండ్రిని అవమానించినట్లు అన్నమాట, ఘనహీనపరిచినట్లు. అలాగే మన ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఏ పనిని క్రీస్తునకు అప్పగించినాడు, కుమారునికి అప్పగించినాడు, ఆ పనిని క్రీస్తు యేసు సంపూర్ణముగా భూమి మీద నెరవేర్చినాడు అన్నమాట. ఇక్కడ క్రీస్తు యేసునకు అప్పగించినటువంటి ఒకే ఒక పని, ఆ పని పాపుల కొరకు క్రీస్తు యేసు సిలువలో మరణించాలన్నమాట. ఇది ఒక మామూలు పని కాదు. పాపుల కొరకు క్రీస్తు యేసు సిలువలో మరణించాలి. మరణించే ఆ సమయంలో ఆయన పరిశుద్ధమైన నిర్దోషమైనటువంటి రక్తమును సిలువలో చిందింపాలన్నమాట. ఎందుకంటే పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన ఆ రక్తము పాపుల యొక్క పాపములను కడగడానికి అది ఉపయోగపడుతుంది. అందువలన సిలువలో పాపుల కొరకు మరణించడమే కాదు, మరణించే సమయానికి తాను చిందించవలసినటువంటి రక్తము పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, నిష్కళంకమైన రక్తముగా ఉండుటకు ఆయన తన జీవితకాలం అంతా ప్రయాసపడ్డాడు అన్నమాట.
పేతురు తన మొదటి పత్రికలో తెలియజేసినటువంటి ఈ సమాచారం చూడండి. మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. పేతురు ఇలా అన్నాడు, ఆయన పాపము చేయలేదు. అంటే యేసుక్రీస్తు పాపము చేయలేదు అనగా దేవుని యొక్క ఆజ్ఞను ఆయన అతిక్రమించలేదు. లోకంలోనికి ప్రభువు వచ్చినారు కదా, ప్రభువుకంటూ దేవుడు ప్రత్యేకమైన ఆజ్ఞలు ఏమి ఇవ్వాల. ప్రభువు భూమి మీదకు రాకముందే తండ్రి అయిన దేవుడు యూదులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు. ఆ ధర్మశాస్త్రము అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీయులకు అనుగ్రహించినాడు. క్రీస్తు యేసు అబ్రహాము సంతానముగా జన్మించినారు కాబట్టి ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను అనుసరిస్తానని ఆయన చెప్పినాడు అనమాట. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేటుకునే రాలేదు. ఇది ప్రభువు సెలవిచ్చినటువంటి మాట. మత్తయి 5:17 వచనం. అంటే యూదులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు దేవుడు. అనేక సందర్భాల్లో ప్రభు అంటాడు, మీ ధర్మశాస్త్రం అని అనేక సందర్భాలు చెప్తాడు. మన ధర్మశాస్త్రం అనలే, మీ ధర్మశాస్త్రం అన్నాడు. దేవుడు యూదులకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని వారు అనుసరించడమే కష్టంగా ఉంటే వారికి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఈయన అనుసరించినాడు అన్నమాట. ధర్మశాస్త్రము అందులో ఉన్న ఆజ్ఞలు అవి శ్రేష్టమైనవి, అవి పరిశుద్ధమైనవి, అవి నీతి గలవన్నమాట. రోమా 7వ అధ్యాయము 12వ వచనం. ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది అనే ఉన్నది. కనుక ధర్మశాస్త్రము పరిశుద్ధమైంది, నీతి కలిగింది, ఉత్తమమైంది. కానీ ధర్మశాస్త్రమును అనుసరించడంలో యూదులు సఫలులు కాలేకపోయినారు. అందువలన రోమపత్రిక 3వ అధ్యాయంలో పౌలు అన్నాడు, ఇలా అన్నాడు అన్నమాట. 11వ వచనంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని అన్నాడు. ధర్మశాస్త్రమును వారు అనుసరించి ఉంటే వారు నీతిమంతులుగా తీర్చబడి ఉండేటువంటి వారు. కానీ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అనుసరించడంలో సఫలులు కాలేకపోయినారు అనమాట. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, ఎవడైనను ధర్మశాస్త్రమంతా గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన యెడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యగును. 9 ఆజ్ఞలను పాటించి కూడా ఒక ఆజ్ఞను అతిక్రమిస్తే ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అవుతాడు అనేది యాకోబు యొక్క సందేశం. అందువలన ధర్మశాస్త్రాన్ని దేవుడు అబ్రహాము సంతానమైన యూదులకు, ఇశ్రాయేలీలకు ఇచ్చినను. ఏ ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీలకు దేవుడు అనుగ్రహించినాడు, ఆ వంశములో పుట్టినటువంటి క్రీస్తు యేసు మాత్రము ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించినాడు. ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు వారందరూ కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించడంలో సఫలులు కాలేకపోయినారు. ఒక్క క్రీస్తు మాత్రమే ధర్మశాస్త్రమును అనుసరించినారు. దేవుని యొక్క ఆజ్ఞలు పరిశుద్ధమైనవి, నీతి గలవి,
ఆ పరిశుద్ధమైన ఆజ్ఞలను క్రీస్తు యేసు తన దేహము యొక్క అవయములతో అనుసరించి ఆయన క్రియలుగా చేసినాడు అన్నమాట. ఆజ్ఞ పరిశుద్ధమైంది, దాన్ని అనుసరించినటువంటి వాడు పరిశుద్ధుడైనాడు అన్నమాట క్రీస్తు యేసు. ఆజ్ఞ నీతి కలిగింది, దానిని అనుసరించిన క్రీస్తు యేసు నీతిమంతుడైనాడు. ఆజ్ఞ ఉత్తమమైనది, దానిని అనుసరించిన క్రీస్తు యేసు ఉత్తమమైన వ్యక్తిగా మారినాడు అన్నమాట. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో హెబ్రీ గ్రంథకర్త ఇలా తెలియజేసినాడు. 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. క్రీస్తు యేసు పరిశుద్ధుడు, ఆయన నిర్దోషి నిష్కల్మషుడు. ఎందుకనగా పాపుల మధ్యనే ఆయన సంచరించినాడు, పాపులను స్వస్థపరిచినాడు, పాపులను చనిపోయిన పాపులను బ్రతికించినాడు, పాపులతో కలిసి ఆయన భోంచేసినాడు, పాపులకే బోధించినాడు. కానీ పాపులలో ఆయన చేరలేదన్నమాట. అనగా పాపుల యొక్క పాపమును ఆయన అంగీకరించలేదు, పాపులను తిరస్కరించలేదు, పాపుల యొక్క పాపమును తిరస్కరించినాడు ఆయన. కనుక ఆయన పాపులలో సంచరించిన, పాపులతో భోంచేసిన, పాపులను స్వస్థపరిచిన, పాపులను బ్రతికించిన, తాను మాత్రము పాపులతో కలిసి జీవించలేదు. ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు అన్నమాట. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. మనకు ఒక మనిషి ఈ లోకంలో పుడితే తాను పుట్టేసరికి తన వాళ్ళందరూ కూడా పాపులై ఉన్నారన్నమాట. ఆ పాపుల మధ్యన పుట్టినటువంటి బిడ్డ ఎదుగుతారన్నమాట. పాపుల యొక్క మాటలు వింటారు, పాపుల యొక్క క్రియలను చూస్తారు, పాపులతో కలిసిపోతారు. ఒక వయసు వచ్చేసరికి పాపులుగా మారిపోతారు. కానీ క్రీస్తు అలా కాదేం లేదన్నమాట. ఆయనను మనము చూడవచ్చు. లూకాసు వార్తలో యేసు ప్రభువుని మనము స్పష్టంగా చూడవచ్చు అన్నమాట. లూకాసు వార్తలో అని చూడండి, 2వ అధ్యాయము 49వ వచనం. తల్లిదండ్రులు ఆయన వెతుక్కుంటూ వచ్చినారు అని అన్నాడు, మీరేలా నన్ను వెతకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా. 12 ఏళ్ల వయస్సులో తండ్రి యొక్క పనుల మీద ఆయన ఉన్నాడంట. బాలుడుగా ఉన్నప్పుడే లేఖనాన్ని అనుసరించి ఆయన జీవించినాడు. ఇది ఎలా సాధ్యం చూడండి. ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయం చూడండి. 2వ వచనంలో, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందు నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను. బాల్య దినములలోనే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్న ఒకే ఒక వ్యక్తి క్రీస్తు యేసు. కనుక క్రీస్తు యేసు తాను బాల్య వయసు వచ్చేసరికి, 12 ఏళ్ల వయసు వచ్చేసరికి అప్పటి నుండి తండ్రి యొక్క పనుల మీద ఉన్నాడు ఆయన. అనగా సిలువలో తను తాను బలిగా అర్పించుకోవాలి.
ఆ బలిగా అర్పించే సమయంలో తాను అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన రక్తమును ఆయన చిందించాలి. ఇది తండ్రి యొక్క పని అన్నమాట. తండ్రి తనకు అప్పచెప్పిన పని. అందువలన సిలువలోనికి వెళ్ళేంత వరకు కూడా మాట చేత కానీ, తలంపు చేత కానీ, క్రియ చేత కానీ ఆయన నోట ఏ కపటం లేదు. ఆయన పాపం చేయలేదు. ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. సిలువలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఆయనకు అనేక శోధనలు వచ్చినాయన్నమాట. ఆ శోధనను కూడా సిలువలో సహించి చివరికి ఆయన ఒక మాట పలికినాడు అనమాట. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను. నీవు అప్పగించిన పని అయిపోయింది. ఈ పనిని సంపూర్ణంగా నెరవేర్చిన నువ్వు నా ఆత్మను నీకు అప్పగిస్తున్నావు. సిలువలో మరణముతో తండ్రి యొక్క పనిని సంపూర్తి చేసినాడు క్రీస్తు. కనుక తాను ఏ పనినైతే ప్రభువునకు కుమారునికి అప్పగించినాడో ఆ పనిని కుమారుడు మామూలుగా కాదు, అనేక శ్రమలు, అనేక బాధలు, అనేక నిందలు, అనేక అవమానాలు, దూషణలు, ద్వేషించడము, తిరస్కారాలు, కొరడా దెబ్బలు, వీటన్నిటి మధ్యన తండ్రి యొక్క పనిని ఎక్కడ కూడా తొడకకుండా ఆయన ఈ పనిని చేసి ముగించిన. అందువలన ఆయన ఇలా అన్నాడు, నీ కుమారుడు నిన్ను మహిమపరచున్నట్లు నీ కుమారుని మహిమపరచు. నేను నిన్ను ఎంత గౌరవించినానో ఇంతగా నేను గౌరవించాను అంటాడు. మహిమ అనగా గౌరవం, ఘనత, కీర్తి. కనుక క్రీస్తు యేసు శరీరంలో ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు మహారోధనముతోను, కన్నీళ్లతోనూ ఇవన్నీ సంభవించినా కూడా తండ్రి యొక్క పనిని ఆయన చేసి ముగించినాడు. ఇది తండ్రి మీద ఆయనకున్న ప్రేమ అన్నమాట. కనుక ఇక్కడ తండ్రిని గౌరవిస్తే ఆ తండ్రి బిడ్డలను గౌరవిస్తాడు. తండ్రిని ఘనపరిస్తే ఆ తండ్రి బిడ్డలను కూడా ఘనపరుస్తాడు. తండ్రిని మహిమపరిస్తే ఆ తండ్రి బిడ్డలను కూడా మహిమపరుస్తాడు. ఇది సహజంగా మనం తండ్రుల్లో చూడగలుగుతాం. నీ బిడ్డ నీ మాటలు విని నీవు చెప్పిన పనులను చేస్తే, నీకు గౌరవం అయితే ఆ బిడ్డను గౌరవిస్తావు అన్నమాట. ఆ బిడ్డ గౌరవం కొరకు ఏమైనా చేస్తాడు తండ్రి. అంటే ఒక బిడ్డ తండ్రికి గౌరవాన్ని కలుగు చేస్తే దానికంటే మించిన భాగ్యం మరొకటి లేదు. నేను బిడ్డలు సంపాదించి తండ్రికి పెట్టాల్సిన అవసరం లేదు. బిడ్డలు తండ్రికి ఒక ఇల్లు కట్టించాల్సిన అవసరం లేదు. బిడ్డలు అసలు తండ్రిని పోషించాల్సిన అవసరం లేదు. బిడ్డలు తండ్రికి ఆస్తులు సమకూర్చాల్సిన అవసరం, ఇవేం అవసరం లేదు. నేను ఆ తండ్రి ఆ బిడ్డలకు ఇల్లు కావాలంటే ఆ తండ్రి నిర్మించేస్తాడు. ఆ బిడ్డలకు విద్య కావాలంటే విద్యను అభ్యసింపజేస్తాడు. ఆ బిడ్డలు మంచి ఆహారం కావాలంటే ఆహారాన్ని బిడ్డలకు సమకూరుస్తాడు. ఆ బిడ్డలు అభివృద్ధి కావడానికి ఏదైనా చేస్తాడు ఆయన. బిడ్డలు తల్లిదండ్రులు చేయాల్సిన అవసరమే లేదు. అలాంటి తల్లిదండ్రులు భూమి మీద లేరు అన్నమాట. కానీ కొంతమంది ఉన్నారు. కొంతమంది బిడ్డలను పణంగా పెట్టి డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు. బిడ్డలను పణంగా పెట్టేస్తారు. అది మరి దుర్మార్గం అన్నమాట. కానీ ఒక మంచి తండ్రి తన బిడ్డలు క్షేమం ఉండాలని కోరుకుంటాడు. ఇంతగా ఆ బిడ్డల క్షేమాన్ని కోరేటువంటి ఆ తండ్రిని గౌరవించడము ప్రతి బిడ్డ యొక్క ధర్మం అన్నమాట. నీవు నీ తండ్రిని గౌరవించడం అది ధర్మం. ఎఫెసీలకు రాసిన పత్రిక ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే. నీవు విధేయతను చూపిస్తే నీ తండ్రికి గౌరవం, నీ తల్లికి గౌరవం.
నీవు అవిధేయతను చూపిస్తే నీ తండ్రికి అవమానం, నీ తల్లికి అవమానం. నీ తండ్రి చెప్పిన పనిని సంపూర్ణంగా నీవు చేస్తే నీ తండ్రికి నీ తల్లికి గౌరవం. నీ తండ్రి చెప్పిన పనులను నీవు పాక్షికంగా చేసిన, చెయ్యకుండా పోయిన నీ తండ్రికి నీ తల్లికి అవమానం. ఒక బిడ్డ తండ్రికి గన అవమానాన్ని కలుగు చేస్తే ఆ తండ్రి భరించలేదు. చాలా మంది తండ్రులు బిడ్డలను నమ్ముతారు. ఎంతగా నమ్ముతారంటే అంతగా నమ్ముతారు బిడ్డలు. ఎవరో ఒకరు వచ్చినారు, నీ బిడ్డ ఫలానా దగ్గర స్మోకింగ్ చేస్తున్నాడు సార్ అని అంటారు. మనం అంగీకరించు, నా బిడ్డ అలాంటి వాడు కాదు, నా బిడ్డ అలాంటి వాడు కాదు అని బాధిస్తాము. ఎందుకంటే బిడ్డ మీద ఉన్న ప్రేమ, నా బిడ్డ అలాంటి తప్పిదాలు చెయ్యడు అని బాధిస్తాం. కానీ ఆ బిడ్డ స్మోకింగ్ చేసేది నిజమే అని తేలినప్పుడు ఆ తండ్రి ఎంత కృంగిపోతాడు. నీ బిడ్డ దొంగతనం చేసినాడు అని అంటే ఆ తండ్రి అంగీకరించడు, నా బిడ్డ అలాంటి వాడు కాదు అని అంటాడు. కానీ అది కానీ నిరూపణ అయితే ఆ తండ్రి కృంగిపోతాడు. అవమానం అవమానం. ప్రతి బిడ్డ కూడా నా ఇష్టం అనుకుంటే ఆ తండ్రికి అవమానం, నా తండ్రి ఇష్టం అని అంటే ఆ తండ్రికి గౌరవం. అందువలన యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన ఇష్టాన్ని ఏమీ జరిగించలేదన్నమాట. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో ప్రభువు సెలవిచ్చిన మాటలు చూడండి. నా అంతట నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరును. నా తండ్రి ఇష్టమే, నా ఇష్టం ఏమి లేదంటాడు. కనుక తన తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చే ఒక బిడ్డ ఆ తండ్రికి గౌరవాన్ని, ఘనతను, కీర్తిని కలుగు చేస్తాడు. తన ఇష్టాన్ని నెరవేర్చుకునేటువంటి బిడ్డలు తన తండ్రికి అవమానాన్ని, ఘనహీనతను, అపకీర్తిని కలుగు చేస్తారన్నమాట. కనుక క్రీస్తు యేసు లోకంలో ఉన్నప్పుడు తనకిష్టం వచ్చిన విధంగా మాట్లాడాలి, తనకిష్టం వచ్చిన క్రియలను ఆయన చెయ్యాల. అలా చేసి ఉంటే ఆయన సిలువలో మరణించడానికి అర్హుడు కాదన్నమాట. అందువలన ఆయన తన్ను తాను నియంత్రించుకున్నాడు, తన తండ్రి యొక్క ఆజ్ఞలతో తను తాను నియంత్రించుకున్నాడు అన్నమాట. తను తాను పరిశుద్ధుడుగా ఉంచుకున్నాడు, పవిత్రుడుగా ఉంచుకున్నాడు. అందువల్ల ఆజ్ఞలను ఆయన అనుసరించడం వలన ఆజ్ఞలు ఉత్తమమైనవైతే ఆయన ఉత్తముడైనాడు, ఆజ్ఞలు పరిశుద్ధమైనవైతే ఆయన పరిశుద్ధుడైనాడు, ఆజ్ఞలు నీతి గలవైతే ఆయన నీతిమంతుడుగా తీర్చబడు. ఆజ్ఞలను అనుసరించిన దేహమును, శరీరాన్ని సిలువలోకి తీసుకువెళ్ళినాడు అన్నమాట. ఆజ్ఞలను అనుసరించిన శరీరము పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది. అందువలన ఆ శరీరంలో ప్రవహిస్తూ ఉన్న రక్తము పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, నిష్కళంకమైనది అన్నమాట. సిలువలో ఆయన తన రక్తమును చిందించినాడు, చిందించి పని పూర్తి చేసినాడు. పని పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు అన్నాడు, నా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాడు. ఆ తండ్రికి ఎంత ఆనందమో. ఆయనకు వచ్చినటువంటి ఆనందాన్ని బట్టి ఆయన ఏం చేసినాడు, ఆయన 3వ దినమున మృతులలో నుండి ఆయన లేచినాడు. ఇది వరకు లోకం పుట్టింది మొదలుకొని, ఆదాము మొదలుకొని నేటి వరకు మరణించినటువంటి వ్యక్తి పునరుద్ధానుడుగా లేచిన దాఖలాలు ఎక్కడ కనిపించవు, ఒక్క యేసు ప్రభువు తప్పితే. 3వ దినమున మృతుల పునరుద్ధానాన్ని ఆయన క్రీస్తును లేపినాడు. క్రీస్తును లేపి ఆయన 40 దినాలు ఆ శిష్యుల మధ్య సంచరించిన తరువాత ఆయన పరలోక రాజ్యానికి శిష్యులు చూస్తూ ఉండగా ఆరోహణమైనది. ఎవరికి సాధ్యం? ఇంత గొప్ప
ఒక పని ప్రభు అయిన క్రీస్తు యేసు చేసిన. అందువలన క్రీస్తు యేసును తండ్రి అయిన దేవుడు గౌరవించిన. గౌరవించడం అంటే ఏంది నాయన? మృతుల్లో నుంచి ఆయన లేపడమే ఆయనకి ఇచ్చిన గౌరవం. ఆరోహణమై పరలోక రాజ్యానికి వెళ్ళడమే ఆయనకి ఇచ్చిన గౌరవం. కనుక దూతలు అంటారు, ఎలాగున మీరు ఆయన పరలోక రాజ్యానికి వెళుతున్నారు చూస్తున్నారు కదా మీరు, అలాగే తిరిగి వస్తాడు ఆయన. ఆయన అపోస్తుల కార్యాల్లో వాళ్ళు తెలియజేయన్నారు. మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం 10వ వచనం 11వ వచనం అన్న, ప్రభువు ఆరోహణమై పరలోక రాజ్యానికి వెళ్ళడాన్ని ఆయనతో ఉన్నటువంటి శిష్యులు చూసినారన్నమాట. ఇది ఎంత గౌరవం, క్రీస్తుకు ఎంత గౌరవం. అంతేకాదు, పరలోక రాజ్యములో దేవుని యొక్క కుడి పార్శ్వమున క్రీస్తు యేసు ఆసీనుడై ఉన్నాడు. అది ఎంత గౌరవం. తాను భూమి మీద తండ్రి యొక్క పనిని సంపూర్ణంగా నెరవేర్చినందున తండ్రిని గౌరవించడం ద్వారా తండ్రి అయిన దేవుడు ఆయనను గౌరవించాడు. కనుక నేడు నీవైనా నేనైనా మనము తండ్రిని గౌరవిస్తే ఆయన మనల్ని గౌరవిస్తాడు. ఆయన్ను ఘనపరిస్తే ఆయన మనల్ని ఘనపరుస్తాడు. ఆయనను మహిమపరిస్తే ఆయన మనల్ని మహిమపరుస్తాడు. ఆయనను కీర్తిస్తే ఆయన మనల్ని కూడా కీర్తింపజేస్తాడు. ఇది నిజం. కనుక తండ్రి అయిన దేవుడు మన ద్వారా ఒక గౌరవాన్ని కోరుతున్నాడు అన్నమాట. నీవు నీ తండ్రి అయిన దేవుణ్ణి గౌరవించాలి అని ఆయన కోరుతూ ఉన్నాడు. గౌరవం అనేది ఇతరుల వలన కలిగేది కాదు, తన పిల్లల వలన కలిగే గౌరవమే నిజమైన గౌరవం అన్నమాట. సమాజంలో ఎంతమంది గౌరవించినా తన పిల్లల ద్వారా అవమానం ఏర్పడితే అది భరించలేరు అన్నమాట. సమాజంలో వారు ఎవరు గౌరవించకపోయినా తన పిల్లలు గౌరవిస్తే అది ఘనత ఒక తండ్రికి, అది ఒక కిరీటం లాంటిది అన్నమాట. కనుక క్రీస్తు యేసు తండ్రి అయిన దేవుణ్ణి ఎంతగా గౌరవించినాడు, అంతగా నీవు నేను మనమందరము తండ్రి అయిన దేవుణ్ణి గౌరవించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి, కీర్తించాలి. అలా చెయ్యాలి అని అంటే తండ్రి అయిన దేవుడు యూదులకు ఇచ్చిన ఆజ్ఞలను క్రీస్తు యేసు ఎలాగున అనుసరించి జీవించినారో అలాగుననే నేడు మనము తన కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను మనం అనుసరించి జీవించవలసిన ఆవశ్యకత ఉందన్నమాట. యోహాను సువార్త 14వ అధ్యాయం ప్రభువు చెప్పిన మాట మనకందరికీ జ్ఞాపకం ఉంది కదా. 15వ వచనం, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. అలాగే 13వ అధ్యాయము 34వ వచనంలో, మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఇది క్రీస్తు యొక్క ఆజ్ఞ. క్రీస్తు క్రొత్త నిబంధనలో అనేక ఆజ్ఞలను ఇచ్చినాడు. క్రీస్తు ఎవరెవరికి ఏ ఆజ్ఞలనైతే ఇచ్చి ఉన్నారో ఆ ఆజ్ఞలను సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ ఆజ్ఞలను అనుసరించారు. సంఘము సంఘమునందు క్రీస్తు ఆజ్ఞలు
సంఘములో ఎవరెవరు ఉన్నారు? అందరూ క్రీస్తు యొక్క శరీరంలోని అవయవాలు. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనం. అపోస్తులుడైన పౌలు ఇలా సెలవిచ్చినాడు, మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. కాబట్టి ఇక్కడ సంఘము అనగా క్రీస్తు యొక్క అవయవాలు. ఈ అవయవాలలో ఎవరెవరు ఉన్నారు? నీవు నిజముగా క్రీస్తు యొక్క అవయవముగా ఉన్నావా? ఈ అవయవాలలో ఎవరెవరున్నారు? ఇందులో 2 కేడర్లు, ఒక కేడర్ ఇప్పుడు చెప్పుకోవడం లేదన్నమాట, రెండవ కేడర్ చెప్పుకుంటాము. ఈ అవయవాలలో సువార్థికులు ఉన్నారు, అలాగనే బోధకులు కూడా ఉన్నారు. అలాగనే భర్తలు ఉన్నారు, అలాగనే భార్యలు ఉన్నారు. అలాగనే సంఘంలో యవనస్తులు ఉన్నారు. నీవు సువార్థికుడవా? నీవు ఒక అవయవం. నీవు బోధకుడవా? నీవు ఒక అవయవం అన్నమాట. అలాగే నీవు భర్తవా? నీవు క్రీస్తు యొక్క అవయవాల్లో ఒక అవయవం. నీవు భార్యవైతే నీవు ఒక అవయవం, క్రీస్తు శరీరం. వివాహం కాని యవ్వనస్తులై మీరు కూడా క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలు. ఈ అవయవాలకే క్రీస్తు యొక్క ఆజ్ఞలు వర్తిస్తాయి అన్నమాట. అవయవులు కాని వారికి క్రీస్తు యొక్క ఆజ్ఞలు వర్తించవు అన్నమాట. ఇక్కడ ఎంతమంది బాప్తిస్మం పొందిన వారు కూర్చొని ఉన్నారు, వారందరూ క్రీస్తు శరీరంలో అవయవాలు. వారికి మాత్రమే క్రీస్తు యొక్క ఆజ్ఞలు వర్తిస్తాయన్నమాట. మీలో ఎవరైనా బాప్తిస్మం పొందినటువంటి వారు కూర్చొని ఉంటే క్రీస్తు శరీరంలో అవయవాలు వారు. ఒక విధంగా చెప్పాలంటే క్రీస్తు శరీరంలోని అవయవాలు మాత్రమే ఆరాధించడానికి అర్హులు, యోగ్యులు. క్రీస్తు శరీరములో అవయవాలు కానటువంటి వారు ఆరాధించడానికి యోగ్యులు కాదు, అర్హులు కాదు. క్రీస్తు శరీరంలోని అవయవాలకు మాత్రమే ఈ ఆజ్ఞలు, క్రీస్తు యొక్క ఆజ్ఞలు వర్తిస్తాయి. అవయవాలు కాని వారికి ఈ ఆజ్ఞలు వర్తించవన్నమాట. అలాగున వర్తించే పని అయితే లోకంలో ఉన్న వారికి అందరికీ ఆజ్ఞలు వర్తిస్తారన్నమాట. కానీ ఈ ఆజ్ఞలు వారికి ఎవరికి వర్తించు. ఎందువలన? వాళ్ళు సాతానుని యొక్క రాజ్యంలో ఉన్నవారు. ఎవరైతే క్రీస్తు రాజ్యంలో ఉన్నారో వారికి క్రీస్తు ఆజ్ఞలు వర్తిస్తాయి. ఎవరైతే సాతానుని యొక్క రాజ్యంలో ఉన్నారో వారికి ఈ ఆజ్ఞలు వర్తించు.
క్రీస్తు ఆజ్ఞలు నీకు గనక వర్తిస్తే నీవు ధన్యుడవు, ధన్యురాలు. క్రీస్తు యొక్క ఆజ్ఞలు కలిగినటువంటి వారు ధన్యులన్నమాట. ఎందుకంటే క్రీస్తు యొక్క ఆజ్ఞలు పరిశుద్ధమైనవి, నీతి గలవి, ఉత్తమమైనవి. ఆ ఆజ్ఞలను బట్టే ఆయన పరిశుద్ధుడుగా, నిర్దోషిగా, నిష్కళంకమైనటువంటి వ్యక్తిగా తయారైన. ఆ ఆజ్ఞలను నీవు కలిగి ఉంటే నీవును మరణించేసరికి పరిశుద్ధుడుగా, నిర్దోషిగా, నిష్కళంకముగా మారుతావు. క్రీస్తు ఎలాగున తండ్రి అయిన దేవునికి ఆజ్ఞలను అనుసరించి గౌరవాన్ని కలుగు చేసినారో అలాగున నీవును, నేనును, మనమందరము క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించి ఆయనకు గౌరవాన్ని, ఘనతను, కీర్తిని, మహిమను కలుగు చేస్తాం. అందువలన క్రీస్తు శరీరంలో ఎవరైతే అవయవాలుగా ఉన్నారో వారికి మాత్రమే ఈ ఆజ్ఞలు వర్తిస్తాయన్నమాట. ఆజ్ఞలు నీవు కనుక అనుసరిస్తే, ఒక సువార్థికులు ఉన్నారు సంఘంలో, సువార్థికులకు సంబంధించినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. వాటిని కన వారు అనుసరిస్తే వారు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కళంకులుగా మారు. అలాగే సంఘంలో ఎవరైనా బోధకులు, ఆ బోధకులు ఈ ఆజ్ఞలను అనుసరిస్తే పరిశుద్ధులు, నిర్దోషులు, నిష్కళంకులుగా మారు. అలాగే ఈ ఆజ్ఞలలో భర్తలకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. భర్తలు తమకివ్వబడినటువంటి ఆజ్ఞలను కనుక అనుసరిస్తే పరిశుద్ధులు, నిర్దోషులు, నిష్కళంకులుగా మారుతారు. అలాగనే భార్యలుగా ఉన్నటువంటి వారికి ఈ ఆజ్ఞలను అయితే క్రీస్తు అనుగ్రహించి ఉన్నారు. ఆజ్ఞలను భార్యలు అనుసరిస్తే పరిశుద్ధులు, నిర్దోషులు, నిష్కళంకులుగా మారు. అలాగే యవ్వనస్తులు సహితం ఆజ్ఞలను లక్ష్యం ఉంచాలన్నమాట. దేవుని యొక్క ఆజ్ఞలను క్రీస్తు యేసు ఏ విధముగా లక్ష్యం ఉంచినారో, దేవుని యొక్క ఆజ్ఞలను క్రీస్తు యేసు ఎంత గౌరవించినారు, దేవుని యొక్క ఆజ్ఞలను క్రీస్తు యేసు ఎంత ఘనపరిచినారు, దేవుని యొక్క ఆజ్ఞలను క్రీస్తు యేసు ఎంత ప్రేమించినారు, అంతగా నీవు, నేను, తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనకిచ్చిన ఆజ్ఞలను మనం ప్రేమించాలి, గౌరవించాలి. ఆ ఆజ్ఞలను మన జీవితానికి వర్తింపు చేసుకోవాలి. ఆజ్ఞలను మన మాటలతో చేర్చేసుకోవాలి. ఆజ్ఞలను మన చూపులతో చేర్చేసుకోవాలి. ఆజ్ఞలను మన స్పర్శతో చేర్చేసుకోవాలి. ఆజ్ఞలను మన క్రియలతో చేర్చేసుకోవాలి. ఆజ్ఞలను మన నడతలు చేర్చేసుకోవాలి. ఆజ్ఞలను మన ప్రవర్తనలో చేర్చేసుకోవాలి. ఆజ్ఞలను మన జీవితంలోనే చేర్చేసుకోవాలి. నీవు ఆజ్ఞలను నీ జీవితంగా మలుచుకుంటే, ఆజ్ఞలను నీ మాటలుగా మలుచుకుంటే, ఆజ్ఞలను నీ స్పర్శగా మలుచుకుంటే, ఆజ్ఞలను నీ దినచర్యగా మలుచుకుంటే, నీ క్రియలుగా మలుచుకుంటే, ఆజ్ఞలు నీ దేహము అందరి అవయవాలలో నుండి అవి క్రియలుగా చేయబడితే, ఆజ్ఞ పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది. ఆ ఆజ్ఞను అనుసరించేటువంటి నీవు పురుషుడువైన, స్త్రీవైన, యవ్వనస్తుడువైన పరిశుద్ధమైన వ్యక్తిగా, నీతి కలిగిన వ్యక్తిగా, ఉత్తమమైన వ్యక్తిగా, క్రీస్తుకు లాంటి వ్యక్తిగా మారుతామన్న. నీవు క్రీస్తుకు లాంటి వ్యక్తిగా మారితే నీ తండ్రి అయిన దేవునికి గౌరవం, ఘనత, కీర్తి, మహిమ. ఇందుకొరకు ఎన్ని శ్రమలైనా రాను, ఎన్ని హింసలైనా రాను, ఎన్ని అనారోగ్యాలైనా రాను, ఎన్ని అపాయాలైనా రాను, ఎంతమంది నిందించినా పర్వాలేదు, ఎంతమంది దూషించినా పర్వాలేదు, ఎంతమంది ద్వేషించినా పర్వాలేదు, ఎంతమంది నిన్ను తిరస్కరించినా పర్వాలేదు,
వారి కొరకు కాదు నేను జీవించేది, నా తండ్రి యొక్క గౌరవం కొరకు జీవిస్తా, నా తండ్రిని ఘనపరచడం కొరకు జీవిస్తా, ఆయన్ని మహిమపరచడం కొరకు జీవిస్తా. ఇది నీ నిర్ణయం అయితే ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు, నన్ను చూస్తూనే ఉన్నాడు. నా ఈ బిడ్డలు నన్ను ఎంత గౌరవిస్తున్నారు, నన్ను గౌరవించడానికి ఎన్ని శ్రమలు పడతా ఉన్నారు, నన్ను గౌరవించడానికి ఎన్ని హింసలు పొందుతూ ఉన్నారు, నన్ను గౌరవించడానికి ఎంతమంది చేత తిరస్కారాన్ని పొందుతున్నారు, నన్ను గౌరవించడానికి ఎంత అనారోగ్యమైన ఎంత అపాయమైన నన్ను గౌరవించడానికి ఎంత ప్రేమ కలిగి ఉన్నారు నా మీద. ఈ భావన ఆయనకు నీవు కలిగించగలిగితే ఆయన ఎంతో ఆనందిస్తాడు. ఆయన ఆనందిస్తాడు. అనేక శ్రమలు పొందినటువంటి క్రీస్తు యేసు ఎక్కడ కూడా ఆయన అలసిపోవాలి, సొలసిపోవాలి. ఆయన ఎక్కడ కూడా ఆయన వెనుదిరిగి చూడలేదన్నమాట. ఎందుకంటే తన తండ్రి అయిన దేవుణ్ణి ఆయన ఎరుగుడు తండ్రి అయిన దేవుణ్ణి క్రీస్తు యేసు ఎరిగి ఉన్నాడు. ఎంతగా ఎరిగినాడంటే తన్ను మృతులలో నుండి లేపుటకు శక్తి కలిగిన వాడు ఆయన అని ఆయన ఎరిగినాడు. నాకు ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని హింసలు వచ్చినా, ఇన్ని నిందలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా, చివరికి యూదులు అనేటువంటి జనాంగము నాకు మరణశిక్ష విధించిన మృతులలో నుండి నన్ను లేపడానికి ఆయన శక్తిమంతుడు ఆయన అనేది మరణించక ముందే ఆయన తండ్రి దేవుని ఎరిగినాడు. ఆయన నన్ను మృతుల్లో నుంచి లేపడానికి శక్తిమంతుడు కాగా నేను అన్ని విధాలుగా సిద్ధపడతాను. శ్రమలను ఎదుర్కొంటా, హింసలు వచ్చినాయా భరిస్తా, తిరస్కారాలు వచ్చినాయా భరిస్తా. అన్నీ భరించినాడు, అన్నీ ఓర్చుకున్నాడు, అన్నీ సహించినాడు, మరణం వరకు వీడు అన్నింటినీ సహించినాడు. అందువలన తండ్రి అయిన దేవుని ఆయన గౌరవించగా మహిమపరచగా తన కుమారుడైన క్రీస్తు యేసును తండ్రి అయిన దేవుడు గౌరవించి మహిమపరచండి. ప్రస్తుతం క్రీస్తు యేసు పరలోకమందు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అది ఎంత గౌరవమో, ఎంత గౌరవమో. ఆయనను గౌరవించినటువంటి తండ్రి అయిన దేవుడు నిన్ను గౌరవించాలి, నన్ను గౌరవించాలి. అందువలన ప్రభు అన్నాడు, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచు. ఈ మాటను మనలో ప్రతి ఒక్కరూ ఆయనకి చెప్పేటంతటి వారుగా మనం ఎదగాలి. తండ్రి, నేను నిన్ను మహిమపరచు, నీవు నన్ను మహిమపరచు అని చెప్పేటంతటి వ్యక్తులుగా మనం తయారు కావాలి. అలా తయారు కావాలి అంటే ఇందులో నీవెక్కడున్నావో నిన్ను నీవు చూసుకోవాలన్నా. నీవు ఒక సువార్థికుడుగా ఉన్నావా, నీవు ఒక బోధకుడుగా ఉన్నావా, లేక భర్తగా ఉన్నావా, లేక భార్యగా ఉన్నావా, లేక ఒక యవ్వనస్తురాలుగా ఉన్నావు. నిన్ను నీవు ఏ స్థితి ఎక్కడున్నావో నీవు చూసుకోవాలన్నా. క్రీస్తు యొక్క శరీరంలోని అవయవంగా ఎక్కడున్నావో చూసుకోవాలి. చూసుకొని క్రీస్తు నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞను నీవు అనుసరించి జీవించాలి. ఆజ్ఞ పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది ఆజ్ఞ. దానిని అనుసరిస్తే నీవును పరిశుద్ధమైన వ్యక్తి, నీతి కలిగిన వ్యక్తి, ఉత్తమమైన వ్యక్తిగా మారిపోతావు. నీవు మరణించిన క్రీస్తు యేసుని దేవుడు ఎన్నిసార్లు లేపినాడు? ఆయన మృతుల్లో నుంచి క్రీస్తు యేసుని ఎన్నిసార్లు లేపినాడు దేవుడు? 5 సార్లు, 6 సార్లు, ఎన్నిసార్లు? ఒకే ఒకసారి. కానీ మనల్ని ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించు. ఆల్రెడీగా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన పునరుద్ధానాన్ని ఇచ్చిండాడా లేదా? ఇచ్చినాడు. ఇచ్చినటువంటి ఆయన నెక్స్ట్ యోహాను సువార్త 5వ అధ్యాయం, ఈ 5వ అధ్యాయంలో 28, 29 వచనాలు చూడండి. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు
జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదారు. కనుక ఇది ఇది ఎన్నో పునరుద్ధానం? ఇది రెండవ పునరుద్ధానం. క్రీస్తు ఎన్ని పునరుద్ధానాలు చెందినాడు? ఒకే ఒకటి. మనకి రెండు ఇచ్చినాడు దేవుడు. ఒక పునరుద్ధానాన్ని పొందినాము, కానీ మరి శ్రేష్టమైన పునరుద్ధానం ఏది? మృతుల పునరుద్ధానం అన్నమాట. అది చెందాలి మనం. అక్కడ మృతుల పునరుద్ధానములో ఆయన మనల్ని లేపాలి అని అంటే, క్రీస్తును లేపిన విధంగా మనల్ని లేపాలి అని అంటే మనం ఏం చేయాలి? జీవితకాలం అంతా మనం ఏం చేయాలి? క్రీస్తు యేసు తండ్రి అయిన దేవుణ్ణి ఎంత గౌరవించినారు అంతగా మనము మన తండ్రి అయిన దేవుని గౌరవించాలి. ఆయన యూదులకు ఇచ్చిన ఆజ్ఞలను తన ఆజ్ఞలుగా భావించి ఆజ్ఞలను అనుసరించి ఆయన గౌరవించినాడు. కానీ మనము మనకిచ్చిన ఆజ్ఞల్ని అనుసరించి జీవించి తండ్రి అయిన దేవుని మనము గౌరవించాలి, గణపరచాలి. కానీ ఇక్కడ ఈ ఆజ్ఞలను అనుసరించడము అనున్నది ఎలా సాధ్యము అంటే, నీ ప్రభువు అయిన క్రీస్తు యేసును నీవు ప్రేమిస్తేనే సాధ్యం అవుతుంది. ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొను. కనుక ఇక్కడ సంఘం క్రీస్తును ప్రేమించాలి. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు సంఘము క్రీస్తును ప్రేమించాలి. అనగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు, నీవు సువార్థికుడువా, లేక బోధకుడువా, ఒక భర్తవా, ఒక భార్యవా, యవ్వనస్తుడు, క్రీస్తును ప్రేమించాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ప్రభువు సెలవిచ్చినటువంటి ఈ మాటలు చూడండి. ప్రభువు ఇలా తెలియజేసింది. 37వ వచనంలో, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కాబట్టి ఇక్కడ క్రీస్తును ప్రేమించడము అనగా నీ తల్లిదండ్రుల కన్నా, నీ పిల్లల కన్నా, క్రీస్తును ఎక్కువగా ప్రేమించడం. చూడండి, మనుషులకు సహజంగా ప్రేమ అనేది ఉందన్నమాట. ఏ వయసులో ఉన్న వారికి కూడా ప్రేమ ఉందన్నమాట. పురుషులలోనూ స్త్రీలలోనూ ప్రేమించేటువంటి ఒక దైవ స్వభావం ఉంది. కానీ ఆ దైవ స్వభావాన్ని సంకుచితంగా ఉంచుకొని ఉండారన్నమాట. తన కుటుంబం వరకే ఆ ప్రేమను చూపించడం, కుటుంబానికి వెలుపల ప్రేమను చూపించలేని స్థితి, అది సంకుచితంగా ఉంది ప్రేమ. కనుక ఒక వ్యక్తి తన తల్లిదండ్రులను తన పిల్లలను తప్ప మరెవరిని ఎక్కువగా ప్రేమించలేడు అన్నమాట. ప్రేమించడం అనగా తాను ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారికి
తమ ధనమును, తమ బలమును, తమ సమయమును ఖర్చు పెట్టడం అన్నమాట. నీవెవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావో వారికి నీ ధనము, నీ బలము, నీ సమయమును ఎక్కువగా ఖర్చు పెడతావు. నీవెవరిని ప్రేమించవో వారికి నీ ధనము, నీ బలము, నీ సమయం ఖర్చు కాదన్నమాట. ఎవరి కొరకు సమయాన్ని వెచ్చిస్తున్నావు, ఎవరి కొరకు ధనాన్ని వెచ్చిస్తున్నావు, ఎవరి కొరకు బలాన్ని వెచ్చిస్తున్నావో వారి మీద నీకు ఎక్కువగా ప్రేమ ఉందని అర్థం. కనుక ఒక వ్యక్తి సహజంగా తల్లిదండ్రులను, పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తాడు. కానీ ఇక్కడ నీ ప్రభువైన క్రీస్తును నీ తల్లిదండ్రుల కన్నా, నీ పిల్లల కన్నా ఎక్కువగా ఆయన ప్రేమించు. అది ప్రభువు కోరుతున్నాడు అన్నమాట. అనగా నీ సమయాన్ని నీ పిల్లల కంటే ఎక్కువగా క్రీస్తు కొరకు ఖర్చు చేయాలి. నీ బలాన్ని నీ పిల్లల కంటే ఎక్కువగా క్రీస్తుకు ఖర్చు చేయాలి. నీ ధనమును నీ పిల్లల కంటే, నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నీ ప్రభువుకు ఖర్చు పెట్టాలి. ఇది నిజముగా ఆయన్ని ప్రేమించడం. అలా ప్రేమించి చూస్తే, నేను అలా ప్రేమిస్తే ఏం జరుగుతుందో యోహాను సువార్తలో యేసు ప్రభువు తెలియజేసినారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. ఈ మాట చూడండి, నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడు. తండ్రి ప్రేమను నీవు పొందాలి అని అంటే ప్రభు అయిన క్రీస్తు యేసును నీ తల్లిదండ్రుల కన్నా, నీ పిల్లల కన్నా ఎక్కువగా ప్రేమించాలి. ఎవరైనా తండ్రి ప్రేమను పొందాలంటే తన కుమారుడైన క్రీస్తు యేసును తల్లిదండ్రుల కన్నా, పిల్లల కన్నా ఎక్కువగా ప్రేమించాలి. అనగా దాని అర్థము వారికి ఖర్చు పెట్టే బలము, ధనము, సమయం కన్నా ఎక్కువగా క్రీస్తుకు ఖర్చు పెట్టాలి. ఎవరు క్రీస్తుకు ఎక్కువ ధనాన్ని, బలాన్ని, సమయాన్ని ఖర్చు పెడతారు వారు ఆయన మీద ప్రేమ ఉంది, ప్రేమతో ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారన్నమాట. మరి ప్రేమ ఉన్న దగ్గర ఆజ్ఞలను అనుసరించగలరు, ప్రేమ లేని దగ్గర చిన్న చిన్న పని కూడా మనం చేయలేము. సహజంగా ప్రేమ ఉన్న దగ్గర చెయ్యలేని పనిని కూడా చేయడానికి ప్రయాసపడతాం. ప్రేమ లేని దగ్గర చేయగలిగిన పనిని కూడా అక్కడ చేయలేమన్నమాట. నన్ను ప్రేమ ఉందనుకోండి, ఆయన ప్రేమ ఉందనుకోండి, ప్రేమ ఉంది, ఎవరి మీద ప్రేమ ఉందో ఆ వ్యక్తి పిలిచి ఒక పని చెప్పినాడు. పని ఏంటంటే, ఒక సింపుల్గా చెప్తాను, పని ఏంటంటే ఒక 50 బ్యాగుల సిమెంట్ రోడ్లో దింపేసి ఉన్నారు, దాన్ని రూమ్లో వెయ్యాలి అని అన్నాడు. ప్రేమ ఉంటే ఏం చేస్తారు? ప్రేమ ఉంటే సిమెంటు నా తలకు అవుతుంది, నా భుజానికి అవుతుంది, నా బట్టలకు అవుతుంది, ఇవేమీ లెక్క చేయరు అన్నమాట. అని చెప్పడమే తరువాయి ఆ ప్రేమ, ఆయన మీద ఉన్న ప్రేమతో తాను చేయకపోయిన ఇంకొక వ్యక్తిని కూడా పిలుచుకొని, నువ్వు ఊరికే నాకు భుజం మీదకి లేపు, నేను తీసుకుపోయే చేస్తాను, గంట అయినా 2 గంటలైనా పని చేసేసి అటు దులుపుకొని హ్యాపీగా చేసేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ప్రేమ లేనివాడు, ప్రేమ లేదనుకోండి, ప్రేమే లేదు, దారిలో ఒక ముళ్ళు ఉండదు అనమాట, వాడికి గుచ్చుకోవచ్చు, ఇంకెవరన్నా వచ్చినా గుచ్చుకోవచ్చు, ప్రేమ లేదు. కానీ ఆయన చెప్పినాడు, నాయన అక్కడ ముళ్ళు ఉంది, దాన్ని తీసి పారేయని అన్నాడు. ఏమే, నీకు చేతులు కాళ్ళు లేవా, నువ్వు తీసేసుకో. ప్రేమ లేని దగ్గర ఇలాంటి మాటలు వస్తాయి. నాకు పని చెప్పి అంత తోడైపోయినాడు ఆయన, నేనేమో నీ కంటికి పని చేసేవాడు కనిపిస్తున్నానా, కూలివాడికి కనిపిస్తున్నాను అంటే ఏం లేదు అక్కడ. ప్రేమ ఉన్న చోట ఒక వ్యక్తి కొరకు ఎన్ని శ్రమలైనా భరించుకోవాలి. ప్రేమ లేని చోట చిన్న పని కూడా మనం చేయలేము. ప్రేమ ఉన్న చోట ఒక వ్యక్తి కొరకు ఎన్ని అవమానాలైనా భరించుకోవాలి.
ప్రేమ లేని చోట అస్సలు కోపం వచ్చేస్తుంది అన్నమాట. నాకెంత అవమానమా అని కోపం వచ్చేస్తుంది. అంటే ప్రేమ ఉన్న దగ్గర ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళ కొరకు ఏమన్నా చేయగలుగుతాం, ప్రాణాన్ని కూడా ఇవ్వగలుగుతాం. ప్రేమ లేని దగ్గర ఏం చేయవాలి. అందువల్ల ఇక్కడ ప్రభు అంటాడు, నీ తల్లిదండ్రుల కన్నా నీ పిల్లల కన్నా ఎక్కువగా ఆయన ప్రేమించాలని క్రీస్తు సెలవు ఇచ్చినాడు. నీవు గనక క్రీస్తుని ఎక్కువగా ప్రేమిస్తే నీ బిడ్డల కన్నా నీ తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా నీ ప్రభువును నీవు ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు భారమైనవి కానే కావాలి. ఆయన ఆజ్ఞలను అనుసరించి కూడా, ప్రభువా నేను చేయగలిగిందే చేసినాను, నేనేం ఎక్కువ చేయలేదని అంటాను. ప్రేమ లేని దగ్గర చూడండి, ప్రేమ ఉన్న దగ్గర ప్రేమ లేని దగ్గర. ఓ తల్లి మటన్ బిర్యానీ చేసి పెట్టింది బిడ్డలకి, వాళ్ళు తిన్నా కూడా ఆమెకు తృప్తిలా, నాయన నేను వంటకాన్ని సరిగా చేయలేదు నాయన, ఇంకోసారి బాగా చేస్తాను నేను అంట. ప్రేమ కలిగింది తల్లి. ప్రేమే లేదంటే అది బాగల, మటన్ బిర్యానీ బాగల, ఏమ్మా బాగా దీనికంటే ఎక్కువ బిర్యానీ తింటారు మీరు. ఎప్పుడైనా మీ అబ్బాయి మీకు కొని పెట్టుంటాడు ఇట్లాంటి బిర్యానీ, మీ తాతలు గారు తిని ఉంటారా? నేనేదో ధర్మంగా చేసి పెడితే బాగలేదంటారు. ఎవరు బాగా చేసిన దగ్గర తిరిగిపోండి. కానీ ప్రేమ లేని దగ్గర ఇలాంటి మాటలు వస్తాయి అన్నమాట. ప్రేమ ఉన్న దగ్గర ఎంత బాగా చేసి పెట్టినా, నా బిడ్డలు ఏం తిన్నారో ఏమో, ఇంకో రోజు గుర్తు చేసుకున్నావు నాయన బిర్యానీ, ఇది ప్రేమ ఉన్న దగ్గర. కనుక ఇక్కడ ప్రేమ చాలా విలువైంది. అందులో దేవుని ప్రేమ ఉత్తమమైంది. అలాంటి ప్రేమను మనం ఎవరి మీద చూపించాలి? వీళ్ళ మీద చూపించాలి. పిల్లల మీద, తల్లిదండ్రుల మీద ప్రేమ చూపించాలి. కానీ వీళ్ళకంటే ఎక్కువగా క్రీస్తును ప్రేమించాలి. అంటే దాని అర్థమైంది, నీ బలము, నీ ధనము, నీ సమయాన్ని ఎక్కువగా క్రీస్తు కొరకు ఉపయోగిస్తే ఆయనను ప్రేమించినట్టు. ఆయనను ప్రేమించిన వాళ్ళు ఆయన ఆజ్ఞలను అనుసరించి గైకొంటారు. ఆయన ఆజ్ఞలు సులువుగా ఉంటాయి. ఆయన ఆజ్ఞలు భారంగా ఉండవు అనమాట. ఆజ్ఞలు సులువుగా ఉంటాయి. ఆజ్ఞలను అనుసరించి జీవిస్తారు. జీవించినటువంటి వ్యక్తులు, ఒక భర్త అయినా ఒక భార్య అయినా, వీళ్ళిద్దరూ కూడా ఆజ్ఞ పరిశుద్ధమైంది. వీళ్ళు పరిశుద్ధులు. ఆజ్ఞలు నీతి గలవి. వీళ్ళు నీతిమంతులు. ఆజ్ఞలు ఉత్తమమైనవి. వీళ్ళు ఉత్తములు. వీళ్ళు పరిశుద్ధులు, నీతిమంతులు, ఉత్తములు అన్నమాట. అలాగే ఒక సువార్తికుడైనా ఒక బోధకుడైనా ఆజ్ఞలు మనం అనుసరిస్తే వీళ్ళు ఏమవుతారు? వీళ్ళు పరిశుద్ధులు. నీతిమంతులు. ఉత్తములు. అలాగే యవ్వనస్తులు సహితం, వీరు సహితం పరిశుద్ధులు అవుతారు. నీతిమంతులు అవుతారు. ఉత్తములు అవుతారు. ఆ పక్షంలో నీ ప్రభు అని క్రీస్తు యేసెవరు? పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఉత్తముడు. ఆయన పోలిక అంటే క్రీస్తు యొక్క పోలిక, క్రీస్తు యొక్క మహిమలోనికి మార్పు, క్రీస్తులో ఉన్న జీవాన్ని కూడా పొందుతాం. కాబట్టి పరిశుద్ధులైతే, నీతిమంతులైతే, ఉత్తములైతే వీరు తండ్రిని ఏం చేస్తారు? తండ్రిని గౌరవించిన వారు. వీరు తండ్రిని గౌరవించిన వారు. అలాగే వీరైనా తండ్రిని గౌరవించినారు, వీరైనా తండ్రిని గౌరవించారు.
కనుక మనము క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి గౌరవిస్తే, ఘనపరిస్తే, మహిమపరిస్తే ఆయన ఏం చేస్తాడు? మనల్ని గౌరవిస్తాడు. క్రీస్తుని ఏ విధంగా ఆయన గౌరవించినాడు ఆ విధంగా మనల్ని గౌరవిస్తాడు. మనము గౌరవంగా ఈ లోకంలో ఉన్నప్పుడు గౌరవంగా ఉంటాం. ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా మనం గౌరవంగా ఘనత కలిగిన వ్యక్తులుగా ఉంటాం. నీవు నీ తండ్రి అయిన దేవుణ్ణి సంఘములో ఉన్నప్పుడే గౌరవిస్తే ఆయన నిన్ను గౌరవిస్తాడు. నీవు నీ దేవుణ్ణి సంఘంలో ఉన్నప్పుడు అవమానపరిస్తే ఆయన నిన్ను అవమానపరచడు, కానీ నీకు అవమానమే సంభవిస్తుంది అన్నమాట. అందువలన తండ్రిని గౌరవించడానికి క్రీస్తు యేసు తండ్రిని ఎలాగూ గౌరవించినాడో అలాగున తండ్రి అయిన దేవుని మనం గౌరవించడానికి మనం నేర్చుకోవాలి. ప్రభువును చూసి నేర్చుకోవాలి. అపోస్తులను చూసి నేర్చుకోవాలి. తండ్రిని గౌరవించడానికి వారు ఎన్ని హింసలు పొందినారు, ఎన్ని శ్రమలు పొందినారు, ఎన్ని తిరస్కారాలు పొందినారు, వారికి ఎన్ని ఆటంకాలు వచ్చినాయి, ఎన్ని అభ్యంతరాలు కలిగినాయి. అలాగే మన జీవితంలో వారికి సంభవించినవి మనకు సంభవించినా సరే ఆ తండ్రి అయిన దేవుణ్ణి గౌరవించడానికి మనం జీవితకాలం అంతా క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించే విధంగా మనం ప్లాన్ చేసుకుంటాం. ఆయనకు గౌరవాన్ని సమకూరుస్తాం, ఘనతను, కీర్తిని సమకూరుస్తాం. మన జీవితకాలం అంతట్లో కూడా ఆయన మనల్ని కనికరిస్తాడు, మనల్ని దీవిస్తాడు, మరింతగా క్రీస్తు యొక్క ఆజ్ఞను అనుసరించే విధంగా మనల్ని ప్రోత్సహిస్తాడు. మన జీవితం ఆ తండ్రిని దేవుని గౌరవించే స్థాయిలోనే మనం కొనసాగిస్తాం. ఆయన్ని గౌరవిస్తాం, ఆయన మనకు గౌరవాన్ని, ఘనతను, కీర్తిని కలుగు చేస్తాం. సంఘంలో ఉన్నప్పుడు మనం క్షేమంగా గౌరవంగా ఉంటాం. సంఘాన్ని విడిచిన తర్వాత కూడా క్షేమంగా గౌరవంగా మనం ఉంటాం. అలాగున తండ్రి దేవుడు మనల్ని కనికరిస్తాడు. క్రీస్తును కనికరించిన దేవుడు మనల్ని కనికరిస్తాడు. అందువలన ప్రభు అంటారు, నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచు. అంటే తండ్రి దగ్గర ఈ మహిమను ఊరికి పొందాలనుకోలేదు. నేను నిన్ను మహిమపరిచిన, నీవు నన్ను మహిమపరచు. కాబట్టి గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవడం. ప్రభు అయిన క్రీస్తు యేసు తండ్రికి గౌరవం ఇచ్చి గౌరవాన్ని పుచ్చుకున్నాడు, ఘనతనిచ్చి ఘనతను పుచ్చుకున్నాడు, కీర్తినిచ్చి కీర్తిని పుచ్చుకున్నాడు, మహిమను ఇచ్చి మహిమను పుచ్చుకున్నాడు. మన తండ్రి అయిన దేవుడు మనల్ని మహిమపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 30వ వచనాన్ని చూడాలి. అక్కడ పౌలు సెలవిచ్చినటువంటి ఈ మాటలు 30వ వచనం, ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరిచెను. మహిమపరిచేది తండ్రి, నీతిమంతులుగా తీర్చేది తండ్రి. కాబట్టి నీతిమంతులుగా తీర్చేది ఆయనే, మహిమపరిచేది కూడా ఆయన. అందువలన ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి, మహిమపరచడానికి మనం ఆయన గౌరవించాలి, ఘనపరచాలి, కీర్తించాలి, మహిమపరచాలి. అలా చేస్తూ మన జీవితాలు క్షేమంగా మనము ఆయన గౌరవించడం వల్ల ఆయన మనల్ని గౌరవిస్తాడు. క్రీస్తు యేసును గౌరవించిన విధంగా మనల్ని గౌరవిస్తాడు. మనం గౌరవార్థంగా సంఘంలో ఉన్నంతకాలం గౌరవంగా జీవిస్తాం. సంఘాన్ని విడిచిన తర్వాత ఆయనను గౌరవించే మనల్ని పరలోక రాజ్యానికి ఆయన అంగీకరిస్తాడు. ఎందుకంటే అక్కడ చాలామంది అవమానపరిచి వెళ్ళిపోయినారు. మనం గౌరవిస్తే మనల్ని ఆయన చేర్చుకుంటాడు. ఇక్కడ కొంతకాలం గౌరవిస్తాం, అక్కడికి వెళ్ళి శాశ్వతంగా ఆయన గౌరవించే ఒక పోస్టులో మనం ఉంటామని దయచేసి ఆలోచనలను గ్రహించాలని మీకు అందరికీ మనవి చేస్తున్నాను, ముగిస్తున్నాను.